మాకు 78 ఏళ్ల సంధి అన్యాయం జరుగుతుందని మొత్తుకున్నాం సార్. మాకు మంత్రి లేడు చెప్పుకోవడానికి, మాకు మంత్రిత్వ శాఖ లేదు, మా వర్గాల ముఖ్యమంత్రి లేడు, మా వర్గాల నుంచి మంత్రులు ఉంటే మా మాటినే మంత్రులు కాదు. అయ్యా మాకు ఉన్నది న్యాయస్థానం. న్యాయస్థానాల దగ్గరికి పోయినాం. ఈ దేశంలో మాకు హక్కులు సరిగా దొరకట్లేదు, రాజ్యాంగ ఫలాలు అందట్లేదు, పదవులు అందట్లేదు, ఉద్యోగాలు అందట్లేదు అని న్యాయస్థానం దగ్గరికి పోయినాం సార్. ఆ న్యాయస్థానాల దగ్గరికి పోతే సార్ మా గోడు చెప్పుకుందామని పోతే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జడ్జిలు 75.69% మంది అగ్రవర్ణాలు, 75.69% మంది అగ్రవర్ణాల జడ్జిలు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి మేము న్యాయం కోసం పోతే జరిగింది ఏంటంటే సార్ 1990లో పోతే అయ్యా మాకు అన్యాయం జరిగిందని పోతే అచ్చా మీకు అన్యాయం జరిగిందా 27% రిజర్వేషన్ అంటారుగా, ఇది ఆపురా రిజర్వేషన్ అని 2 ఏళ్ళు ఆపింది. అది కోర్టు 2 సంవత్సరాలు మా బీసీ రిజర్వేషన్ ఆపింది అధ్యక్ష. న్యాయం కావాలని పోతే అదే అగ్రవర్ణాల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మాత్రం అడ్డుకున్నోడే లేడు అధ్యక్ష. ఇక న్యాయస్థానాల దగ్గర మా పరిస్థితి ఏం లేదు.